హలో గైస్, వెల్కమ్ టు తెలుగు లైఫ్ ఇన్ యూఎస్ఏ. ఈ రోజు మనం డాలస్ పురం వెళ్తున్నాం. అదే అండి మన తెలుగు వాళ్ళు డాలస్ కి ఇచ్చిన కొత్త పేరు. సో మేముండే సిటీ డెన్వర్ నుంచి డాలస్ కి సుమారు ఒక 775 మైళ్ళు ఉంటుంది. అంటే ఒక 1250 కిలోమీటర్లు. రఫ్ గా చెప్పాలంటే హైదరాబాద్ నుంచి కన్యాకుమారి వెళ్ళినంత దూరం. సో ప్రతిసారి ఫ్లైట్ లోనే వెళ్తున్నాం కదా, ఈసారి కార్ లో వెళ్దాం అని చెప్పేసి సరదాగా మేము డ్రైవ్ స్టార్ట్ చేస్తున్నాము. అమెరికాలోని చిన్న చిన్న సిటీస్ త్రూ డ్రైవ్ చేసుకుంటూ చాలా ఫార్మ్స్ ని అలాగే విండ్ మిల్స్ ని చూసుకుంటూ మధ్య మధ్యలో ఆగి లోకల్ కుజిన్స్ లో ఫుడ్ తీసుకుంటూ సరదాగా సాగిపోదాం. ఇంకెందుకు ఆలస్యం, మాతో పాటు మీరు కూడా డాలస్ పురం వచ్చేస్తారా? 775 మైళ్ళ ప్రయాణం అంటే నాన్ స్టాప్ గా వెళ్ళిన 11.5 గంటలు పడుతుంది. బట్ ఎలాగో మనము బ్రేక్ఫాస్ట్, లంచ్ అండ్ బ్రేక్స్ చాలా ఉంటాయి కాబట్టి 13 నుంచి 14 గంటల్లో వెళ్తే పర్లేదు అనుకున్నాము. అలా అని ప్లాన్ చేసుకుని మార్నింగ్ 6 o'clock వరకే రెడీ అయిపోయి కార్ లో స్టార్ట్ అయిపోయాము. సో ఫస్ట్ 3 hours డ్రైవ్ చేసి మేము డెమాయిన్స్ అనే న్యూ మెక్సికోలోని డెమాయిన్స్ అనే ప్లేస్ రీచ్ అయ్యాము. అక్కడే బ్రేక్ఫాస్ట్ అని లోపలికి వెళ్ళాము. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఓన్లీ కస్టమర్స్ కి మాత్రమే రెస్ట్ రూమ్స్ అని రాసి ఉంది. సో లోపలికి వెళ్ళాము, అక్కడ కూర్చున్నాము. మామూలుగా మేమేమి అనుకున్నామంటే ఏ మెక్డీనో లేకపోతే స్టార్ బక్స్ చూసి కాఫీ తాగుతూ అలా లైట్ గా బ్రేక్ఫాస్ట్ చేద్దాం అనుకున్నాము. బట్ ఏంటంటే ఇది ప్రాపర్ అమెరికన్ అండ్ మెక్సికన్ స్టైల్ రెస్టారెంట్. సో వాళ్ళు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కి ఓన్లీ బ్రెడ్ టోస్ట్, ఫ్రెంచ్ టోస్ట్ అండ్ పాన్ కేక్స్ ఇలాంటివి మాత్రమే సర్వ్ చేస్తున్నారు. మేము అక్కడికి వెళ్ళి లోపల కూర్చున్నాము. మమ్మల్ని అందరూ వింతగా చూడడం చేశారు. మేమేంటంటే అక్కడ రెగ్యులర్ గా ఇండియన్స్ వచ్చి ఎవరు ఆగరు. అలాంటి ప్లేస్ లో మేము వెళ్ళాము. మేము ఏదైనా ఫాస్ట్ ఫుడ్ చైన్స్ కి వెళ్లాల్సింది. చాలా టైం తీసుకొని మాకు ఫుడ్ సర్వ్ చేశారు. బట్ పిల్లలు అయితే పాన్ కేక్స్ బాగా ఎంజాయ్ చేశారు. మేము కూడా ఫ్రెంచ్ టోస్ట్ తినేసి బయలుదేరాము. సో ఇక్కడికి ఆల్రెడీ మనం 233 మైల్స్ కవర్ చేసాము. ఇంకా 550 మైల్స్ జర్నీ ఇంకా ఉంది. మనం అనుకున్న 11.5 గంటల డ్రైవ్ కాస్త ఇప్పుడు ఈ 40 నిమిషాలు యాడ్ అవడంతో 12 గంటల 10 నిమిషాలకు దాటిపోయింది. డ్రైవ్ లో ఏమైనా కవర్ చేస్తానో చూసుకోవాలి. బట్ ఏంటంటే కాఫీ మిస్ అయ్యాము. మంచి డ్రైవ్ అంటే మంచి కాఫీ పడాల్సిందే. బట్ ఏంటంటే అక్కడ ఓన్లీ అమెరికానో మాత్రమే ఉంది. సో మేమేం తీసుకోలేదు. సో చిన్న చిన్న సిటీస్ అన్ని దాటుకుంటూ బయలుదేరుతూ ఉన్నాము. సో మనము ఫస్ట్ స్టార్ట్ అయినప్పుడు డైరెక్ట్ 3 hours 10 minutes డ్రైవ్ చేసినాము. అంటే క్యాసిల్ పైన్స్ నుంచి డెమాయిన్స్, న్యూ మెక్సికో వరకు ఏం బ్రేక్ తీసుకోకుండా స్టార్ట్ చేసినాము. అక్కడ 6 o'clock స్టార్ట్ చేస్తే మనము అక్కడికి వచ్చేసరికి 9 అయింది. సో బ్రేక్ఫాస్ట్ కోసం ఆగినాము సింపుల్గా తిందామని. బట్ బ్రేక్ఫాస్ట్కి కొంచెం టైం పట్టింది. సో మనము టెక్సాస్ రీచ్ అయ్యేది ఇప్పుడు 5 o'clock బదులు ఇప్పుడు 5:45 చూపిస్తుంది. మళ్ళీ ఇంకా కొంచెం డ్రైవ్లో కవర్ చేయాలి. అట్లాగే మనకు లంచ్, బ్రేక్ఫాస్ట్ ఉంటాయి కదా, బ్రేక్ఫాస్ట్ ఇంకా చాలానే ఉంటాయి. సో అవన్నీ కలుపుకొని అట్లీస్ట్ 6-7 వరకు మనము టెక్సాస్ రీచ్ అయినామంటే సూపర్. చిన్న చిన్న సిటీస్ అన్ని దాటుకుంటూ మేము డాల్హాట్ అనే పెద్ద సిటీ చేరుకున్నాము. సో మాట్లాడుకుంటూ మా జర్నీ హ్యాపీగా సాగిపోతుంది. డాల్హాట్ రీచ్ అయ్యాము. అక్కడ ఏమైనా కాఫీ తాగుదామని జస్ట్ అలా ఆలోచించాం కానీ బట్ జర్నీలో ఆల్రెడీ మనం ఇప్పటికీ 30-40 మినిట్స్ బ్రేక్ తీసుకున్నాం కాబట్టి ఇప్పుడు ఇంకొక బ్రేక్ అవసరం లేదని చెప్పేసి అలా బయలుదేరుతూ ఉన్నాము. ఇట్లా సిటీస్ వస్తున్న మధ్యలో చిన్న చిన్న టౌన్లు వచ్చినప్పుడు స్పీడ్ లిమిట్ మొత్తం ఒక్కసారిగా తగ్గిపోతుంది. ఒక్కసారి 70-80 స్పీడ్లో ఉన్న వాళ్ళము 40, 50, 40, 30 ఇట్లా 25 ఇట్లా నడుచుకుంటూ పోయినట్టే పోవాల్సి వస్తుంది. ఇప్పుడు మళ్ళీ సిటీ అయిపోయింది, మళ్ళీ 60లోకి వచ్చింది స్పీడ్ లిమిట్. కానీ ఇదేదో పెద్ద సిటీ ఉన్నట్టుంది, చాలా ఆప్షన్స్ ఉండే. బట్ మేము జస్ట్ ఇప్పుడే బ్రేక్ఫాస్ట్ అయ్యి 1 hour అవుతుంది కాబట్టి ఇంకా పెద్దగా ఏమీ పట్టించుకోలేదు. బట్ నెక్స్ట్ ఎక్కడ వస్తే అక్కడ ఒక కాఫీ తీసుకోవాలి, ప్లస్ గ్యాస్ కొట్టించుకోవాలి.
సో మేము బాగా నోటీస్ చేసింది ఏంటంటే ఈ డ్రైవ్ త్రూలో ఎక్కడ చూసినా ట్రైన్ ట్రాక్స్ ఉన్నాయి అండ్ ఎప్పుడు చూసినా పెద్ద పెద్ద ట్రైన్స్, గూడ్స్ ట్రైన్స్ వెళ్తూనే ఉన్నాయి. మామూలుగా టెక్సాస్ వచ్చేసి ఆయిల్ కి ఫేమస్. సో ఆయిల్ రిఫైన్మెంట్ చేసినవి లేకపోతే గూడ్స్ ఇలాంటివి వెళ్తున్నాయి. సో అలాగే మా ట్రావెల్ కంటిన్యూ అవుతుంది. పెద్ద పెద్ద పొలాలు చూస్తే పక్కన పత్తి పంట లాగా అనిపించింది. బట్ అది పత్తి పంటలో లేకపోతే పత్తి పొలమో మాకు తెలియదు. బట్ అలాగే పక్క కొంచెం ముందుకు వెళ్ళేసరికి మొక్కజొన్న ఫామ్ లాగా కూడా కనిపించింది. బట్ ఏంటంటే ఇది కంప్లీట్ డ్రై రోడ్ అనుకోవాలి. ఓన్లీ విండ్ మిల్స్ ఇలాంటివి ప్లస్ కొన్ని ఫార్మ్స్ తప్పించి చూడ్డానికంటూ ఏముండదు. జస్ట్ డ్రైగా సాగిపోతుంటది. అలాగే ఇంకా మనము తప్పదు. ఇక్కడికి వచ్చేసరికి మొత్తం పడిన పురుగులు. సో ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసినాక ఒక 1.5 hour ఇలా డ్రైవ్ చేసిన తర్వాత ఇంకా కాఫీ కంపల్సరీ అనిపించింది. సో అమ్రిల్లో వెళ్ళి లంచ్ చేద్దామా లేకపోతే మధ్యలో ఆగి కాఫీ తాగుదామా అని కార్లో అడిగితే లెట్స్ గో ఫర్ కాఫీ అన్నారు. సో ఇప్పుడు కాఫీ కోసం ఒక ఎగ్జిట్ తీసుకున్నాము. సో అంటే మనం ఆగిన దగ్గర నుంచి ఒక 2 hours డ్రైవ్ చేసి అలాగే 125 miles కవర్ అయిపోయిన తర్వాత అక్కడ ఒక యునైటెడ్ సూపర్ మార్కెట్స్ అనే దాంట్లో స్టార్ బక్స్ కాఫీ ఉంది. సో లోపలికి వెళ్ళి కొంచెం కాళ్ళు స్ట్రెచ్ చేసుకుని అలాగే రెస్ట్ రూమ్స్ యూజ్ చేసుకున్నాము. సో వెంటనే కాఫీ కూడా నా ఫేవరెట్ డబుల్ టాల్ లాటే విత్ 3 raw sugars తీసుకున్నాను. అలాగే పిల్లలు కూడా హాట్ కోకో, వాళ్ళకి ఎప్పుడు స్టార్ బక్స్ లో ఆపినా వాళ్ళకి హాట్ కోకో కానీ హాట్ చాక్లెట్ కానీ ఖచ్చితంగా ఇప్పించాల్సిందే. సో వాళ్ళకి కూడా కాఫీ ఇప్పించేసి మేము బయటకు వస్తున్నాము. సో ఒక్క కాఫీ పడగానే చాలా జోష్ వచ్చింది. సో వెంటనే పక్కకి వెళ్ళేసి ఎలాగో ఆగాం కదా అని చెప్పేసి పక్కనే ఉన్న పెట్రోల్ బంక్ లో పెట్రోల్ కొట్టించుకున్నాం. మనం టెక్సాస్ కి వచ్చామనేది ఎప్పుడు తెలుస్తుంది తెలుసా? ఎవ్రీథింగ్ లుక్స్ బిగ్ అండ్ ఆల్సో పెట్రోల్ ప్రైస్ చాలా తక్కువ ఉంటది. ఇప్పుడు చూస్తే 2.75 సంథింగ్ ఎలా ఉంది. సో లెట్స్ గో. అవర్ నెక్స్ట్ స్టాప్ ఈజ్ అవర్ లంచ్. అది అమ్రెల్లో అనే సిటీలో చేద్దాం. 5 గంటలు అయింది ఇప్పటి వరకు. పిన్ని ఎట్లా అనిపిస్తుంది? 5 గంటలే అయింది డ్రైవ్. ఇంకా ఇంకో గంట, ఇంకా 6 గంటలు ఉన్నది. మోకా ఫ్రాపిచినో ఎట్లుంది చెప్పు? చిల్లింగ్ విత్ చిల్డ్ కాఫీ. ట్రావెల్ చూస్తున్నప్పుడు ఫుల్గా విండ్ మిల్స్ కనపడుతున్నాయి. ఎన్ని విండ్ మిల్స్ అంటే అసలు లెక్కలేనన్ని. థౌజండ్స్ ఆఫ్ విండ్ మిల్స్ చూసుంటాము. ఇంకొక 40 to 50 minutes లోనే అమ్రిల్లో సిటీ వచ్చేస్తుంది. బట్ ఆ సిటీ దాటితే మనకి లంచ్ చేయడానికి పెద్ద సిటీస్ దొరకవు కాబట్టి డ్రైవ్ అయినా కూడా కంప్లీట్ చేసేసి అక్కడే లంచ్ చేద్దామని డిసైడ్ అయ్యాం. మీకు చెప్పడం మర్చిపోయాను, డెన్వర్ లో టైం 2 అయింది అనుకోండి, టెక్సాస్ లో అప్పటికి ఆల్రెడీ 3 అవుతుంది. సో మేము డ్రైవ్ చేస్తున్నప్పుడే ఆ గీత దాటగానే 1 గంట ముందుకు వెళ్ళిపోతుంది గడియారం. ఒక మంచి సబ్వే చూసుకొని ఆపుకొని అక్కడ కూర్చొని ప్రశాంతంగా సబ్వేలో లంచ్ చేసేసాము. సో అంటే ఆల్మోస్ట్ మనం ఒక 412 miles డ్రైవ్ కంప్లీట్ అయిపోయింది. ఇంకా వచ్చేసి సో 350 miles దూరం ఇంకా డ్రైవ్ చేయాలి. సో అమ్రిల్లో సిటీ దాటుకుంటూ పక్కనే ఉన్న అన్ని చూసుకుంటూ వెళ్తున్నాం. నచ్చిందా? సో మనం ఇప్పుడు అమ్రెల్లో అనే సిటీలో ఉన్నాం. లంచ్ కోసం ఆగినాం. లంచ్ అయిపోయింది. అయితే ఇప్పుడు మనం ఆల్రెడీ 6 hours ట్రావెల్ చేసినాము. 6 hours ట్రావెల్ చేయడానికి, అంటే 6 hours ట్రావెల్ చేయడానికి మనం 7.5 hours తీసుకున్నాము. 3 బ్రేక్లు తీసుకున్నాము. ఎవ్రీ బ్రేక్ ఒక 1/2 hour వేసుకున్నా కూడా ఒక 1.5 hour ఎక్స్ట్రా అయింది. సో ఇంకా ఇప్పుడు మనకి 350 miles ఉంది టెక్సాస్కి, 5 hours జర్నీ. సో మేము నైట్ 8 o'clock రీచ్ అవుతాం. పొద్దున అనుకున్న దానికంటే ఒక 1 hour ఎక్స్ట్రా యాడ్ అయింది అంతే. సో ఫార్ సో గుడ్. సో లెట్స్ గో. సో వెళ్తుంటే మాకు కొంచెం వింతగా ఏదో కనపడింది. దాన్ని గ్రెయిన్ ఎలివేటర్ అంటారంట. గ్రెయిన్స్ ని స్టోర్ చేసి తర్వాత అవే మెజర్ చేసి సార్ట్ చేసి అన్ని చేస్తుందంట గ్రెయిన్స్ ని. ఎవ్రీథింగ్ మనం వెళ్తున్న కొద్దీ అన్ని ఫార్మ్సే కాబట్టి సో ఈ గ్రెయిన్ ఎలివేటర్స్ అన్ని బాగా కనబడుతున్నాయి మనకి.
సో నెక్స్ట్ క్లాడ్ టెక్సస్ అనే ఊరిని రీచ్ అయ్యాం. అగైన్ ఇంకా లాంగ్ రోడ్స్, ఎక్కడ చూసినా విండ్ మిల్స్ సాగిపోతుంది అలానే. సో మధ్యలో చాలా చిన్న చిన్న సిటీస్ వచ్చాయి, మెంఫిస్ అని, లేకపోతే క్వెంచ్ అని, అలాగే వెర్మాన్ అని, అలా డిఫరెంట్ చిన్న చిన్న సిటీస్ టెక్సాస్ లో ఉన్నాయి. అవన్నీ దాటుకుంటూ వెళ్తున్నాం. సో ఇప్పటికి ఆల్మోస్ట్ ఒక 7 hours డ్రైవ్ అయింది. అంటే ఓవరాల్ జర్నీ కూడా ఒక 9 hours అయింది. సో ఫైనల్ గా ఎప్పుడు అనుకోండి నేను నా కార్లో ఏంటంటే డ్రైవింగ్ వేరే మా కజిన్ కి ఇచ్చేసి నేను వెనకాలకి వచ్చేసి కూర్చొని పడుకున్నాను. అలాగే కొంచెం నిద్ర కూడా పోయాను. అది జస్ట్ అన్ఇమాజినబుల్ థింగ్ ఫర్ మీ. నా కార్లో వెనక సీట్ లో కూర్చొని నేను పడుకోవడం అనేది నా కళ. సో అది నెరవేరింది ఫైనల్ గా. ఇప్పుడు వరకు ఎప్పుడు కానీ నా లైఫ్లో జరిగింది ఏంటంటే కార్లో పడుకోవడం జరిగింది. మా కజిన్ డ్రైవ్ చేస్తుంటే పడుకున్నా. అసలు ఎక్కడి వరకు వచ్చినా అనేది గుర్తులేదు. వెస్ట్ ఏరియాలో ఆగినాం. వెస్ట్ ఏరియాలో కొంచెం రెస్ట్ తీసుకొని మళ్ళీ స్టార్ట్ చేస్తాం. సో ఫైనల్గా విచ్చా ఫాల్స్ అనే లొకేషన్కి వచ్చాము. అక్కడికి వచ్చిన తర్వాత ఒక పెద్ద రెస్ట్ రూమ్ ఉంది. ఇవి ట్రావెలర్స్కి మాత్రమే కట్టిన రెస్ట్ రూమ్స్ అండ్ వెరీ క్లీన్ అండ్ నీట్లీ మెయింటైన్. కొంచెం సేపు బ్రేక్ తీసుకొని కొంచెం సేపు కూర్చొని, అలాగే పిల్లలు కూడా వెండింగ్ మిషన్లో ఏదో ఒకటి కావాలని అడిగితే వాళ్ళ కోసం కొనుక్కొని మా జర్నీ మళ్ళీ స్టార్ట్ చేసాము. స్టిల్ మా ఫ్రెండే, మా కజినే డ్రైవ్ చేస్తున్నాడు. సో ఆన్ ద వేలో మా ఫ్రెండ్స్కి, మేము ఎవరింటికి అయితే వెళ్తున్నామో మా ఫ్రెండ్స్కి కాల్ చేసేసి మేము వచ్చే టైం ఎంతో అవుతుందో చెప్పేసి ఏం వండుతున్నారో కనుక్కొని అలా మా జర్నీ సాగిపోతుంది. సో మళ్ళీ సెకండ్ టైం పెట్రోల్ కొట్టించుకోవాల్సిన అవసరం వచ్చింది. సో వచ్చేసి మేము ట్యాంక్ ఫుల్ చేసుకొని టెక్సాస్ కి జర్నీ మళ్ళీ కంటిన్యూ చేస్తున్నాం. ఆల్మోస్ట్ చీకటి అయిపోయింది మేము ఇక్కడికి వచ్చేసరికి. సో డాలస్ సిటీ ఎంటర్ అయ్యాము. సో ఎలాగో మళ్ళీ సిటీలో డ్రైవ్ చేయడం మళ్ళీ అలవాటు కావాలి. ఒక సిటీ నుంచి ఇంకో సిటీకి వచ్చినప్పుడు డ్రైవింగ్ మొత్తం మారిపోతుంటది. అంటే వాళ్ళ కల్చర్ వీళ్ళకంతా డిఫరెంట్ గా ఉంటుంది. సో మళ్ళీ నాకు డ్రైవింగ్ అలవాటు అవ్వాలని నేనే డ్రైవ్ తీసుకొని డాలస్ సిటీలో వెళ్తున్నాము. సో నెబ్రాస్కా అనేది కనబడుతుంది కదా, అదొక పెద్ద ఫర్నిచర్ స్టోర్. సో అలా ఆ విధంగా ఆల్మోస్ట్ 11.5 గంటలు నాన్ స్టాప్ గా డ్రైవ్ చేసిన 11.5 గంటలు పట్టాలి. బట్ మేము ఒక 4 బ్రేక్స్ తీసుకున్నాం కాబట్టి ఇంకో 2 గంటలు ఎక్స్ట్రా అయింది. సో 13.5 గంటలు డ్రైవ్ చేసేసి ఫైనల్ గా మా ఫ్రెండ్ వాళ్ళ ఇల్లు రీచ్ అయ్యాము. సో ఇప్పటి నుంచి నెక్స్ట్ వచ్చే వీడియోస్ అన్ని అసలు మేము డాలస్ లో ఏం చేసాము, అసలు మన ఇండియన్ ఫుడ్ ఏం దొరుకుతుంది, ఎలాంటి టెంపుల్స్ కి వెళ్ళాము, అన్ని డీటెయిల్ గా డే బై డే వీడియోస్ పెడతా. తప్పకుండా చూడండి. 100% గ్యారంటీ ఈ వీడియో సిరీస్ మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.